హలో గైస్, గుడ్ మార్నింగ్. సో బేసికల్లీ నాకు ఈ వీక్ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఓకే ఎలాగో రెగ్యులర్గా వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం, అట్లాగే కార్డియో అంతా కొంత చేస్తున్నాం, కిక్ బాక్సింగ్ చేస్తున్నాం. సో ఐ వాంట్ టు బ్రాంచ్ అవుట్ ఇంటూ సంథింగ్ ఎల్స్ విచ్ I can actually enjoy doing it. Not in terms of physical activity much, but in terms of my mental happiness, first thing. So మా ఇంటి దగ్గరలోనే there's an archery academy opened up. It's not a very big archery academy, but still they have an indoor pathway for archery where there's an national level coach who's teaching this. So on last week వెళ్ళాను. I've checked the prices and everything, and it's like I'll try it for a month and see if I'm able to sustain it, able to do it for long, then I'll keep continuing things. And second thing, archery ki, even if you want to participate, there's no age limit as such. You can still participate, taking into consideration whatever your age limit is. You can still practice, get better with archery, and if you really want to participate in a competition, you can still do it. But na goal adi kaadu. My goal is to just learn something new and try to implement and try to enjoy doing it, ఏదో ఒకటి కొత్తది, rather than being monotonous. సో దట్స్ వేర్ ఐమ్ ట్రయింగ్ టు. అండ్ నాకు ఎప్పుడూ కూడా నేర్చుకోవడంలోని ఇట్లాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఇట్స్ వాకబుల్ డిస్టెన్స్. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఐమ్ ట్రయింగ్ టు వాక్ ఫ్రమ్ మై హౌస్ టు దేర్. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ a kilometer, that's it, right? So to add up step count to my day-to-day activities, ఐఎమ్ కైండ్ ఆఫ్ వాకింగ్ డౌన్. సో దీనివల్ల ఏమవుతుందంటే నా ఓవరాల్ డేగా యాక్టివిటీని నేను ఇంక్రీజ్ చేసుకుంటున్నాను, నా స్టెప్ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. దాన్నే మనం నీట్ అంటాం, నాన్ ఎక్సర్సైజింగ్ యాక్టివిటీ థర్మోజెనిసిస్. సో ఇది మనకి ఏం చేస్తుందంటే బేసికలీ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఒక డేలో వర్కౌట్ చేస్తున్నారు అంటే యూ జస్ట్ వర్కింగ్ అవుట్ ఫర్ జస్ట్ 1 hour or 45 minutes, దట్స్ ఇట్. బట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద డే ఏంటి, మీరు ఖాళీగా ఉంటున్నారు, ఏం చేయట్లేదు. సో వాట్స్ హ్యాపెనింగ్ దేర్, ఒక 1 hour వర్కౌట్ చేసాం కదా అని చెప్పి రోజంతా సెడెంటరీగా ఉంటూ ఓవరాల్ డేలో మీ ఎనర్జీ లెవెల్స్ని తగ్గించుకుంటున్నారు. అదే వర్కౌట్ అయిన తర్వాత కూడా ఒక స్టెప్ కౌంట్ టార్గెట్ పెట్టుకుని ఒక రోజు మొత్తంలో దాన్ని రీచ్ అవుతూ ఆబ్వియస్లీ రోజంతా యాక్టివ్గా ఉంటే మీ ఓవరాల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ మీరు ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిట్నెస్ వేర్ మోస్ట్ పీపుల్ do not understand and do not implement this thing. So I've started at my place at around 0 or 100 they start చేస్తుంటా. సో ఆల్మోస్ట్ లైక్ 825 steps. సో ఎప్పుడైతే మీరు యాక్టివ్గా ఉంటున్నారో ఆబ్వియస్లీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దీస్ ఆర్ సంథింగ్ వాట్ వీ హ్యావ్ టు అడాప్ట్. ఎందుకంటే మన ఓవరాల్ లైఫ్ స్టైల్లో తెలియకుండానే మన జాబ్ ప్రొఫైల్ బట్టి, మన వర్క్ నేచర్ బట్టి మనం సెడెంటరీ తయారయ్యాం. దట్ ఈస్ సంథింగ్ వాట్ వీ హ్యావ్ టు చేంజ్ గోయింగ్ డౌన్ ద లేన్. యూ కాంట్ జస్ట్ బీ సెడెంటరీ అండ్ ఎక్స్పెక్ట్ టు బీ ఫిట్. యూ హ్యావ్ టు బీ యాక్టివ్ టు బీ ఫిట్. Either you start with 3 meters or you stay until he moves back to 5 meters. Basics arrow shoot చేస్తాను, నేను ఇంకా షూట్ చేస్తాను. డోంట్ ట్రై టు గో అండ్ బ్రింగ్ యువర్ arrows. అందరూ షూట్ చేసే వాళ్ళు అందరూ ఒకేసారి లైన్ దాటాలి. ఆల్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ స్టార్ట్ షూటింగ్ ది సేమ్. ఎనీవే ప్రాక్టీస్లో కానీ కాంపిటీషన్లో కానీ, కాంపిటీషన్లో చేస్తే కనుక యు ఆర్ కంప్లీట్లీ బాగా మళ్ళీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదర్ యూ షూట్ ఆర్ అందరూ షూట్ చేస్తామని మీరు వెళ్ళినా, రెండింటిలో ఏది చేసినా యూఆర్ కంప్లీట్లీ బాగా. One, two. So I'm done with my archery class, and it's almost like 1.5 hour I've practiced, learned basics, and from the basics నాకు నేర్పించి, and I'm still learning my basics. It will take at least 2 to 3 weeks of practice of properly getting a proper form in terms of your body. And it was decent, like yeah, something new to learn for me. And almost e time lo it's almost like 2421 steps, and I still have to walk back home.
సో I almost reached my place from the archery stadium. అక్కడ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ it's a kilometer I guess. And I started off at around like some 200 steps when I counted on my watch. It's around like 4,000 steps now, which includes to and fro walking and the basic movement what I had in the archery academy, right? So obviously that helped me to be active. 4,000 steps in just 1.5 hours. It's decent, right? సో మీ ఇంటి చుట్టుపక్కల మీరు ఎప్పుడైతే గ్రోసరీస్కి వెళ్ళడమనో లేకపోతే వేరే పనులకు వెళ్ళడమనో దగ్గరగా చూసుకుంటారో ట్రై గోయింగ్ దేర్ బై వాకింగ్. నౌ ఐ జస్ట్ రీచ్డ్ హోమ్. సో పైకి వెళ్ళాక మాత్రం దీని కంటిన్యూషన్ టాపిక్ మనం మాట్లాడుకుందాం, విచ్ ఈజ్ అబౌట్ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇంకా చెప్పాలంటే నీట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ క్యాలరీస్. సో దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. సో హెడింగ్ అప్ వీడియోలో ఎలాగో మనం క్యాలరీ ఇన్ వర్సెస్ క్యాలరీ అవుట్ ఎనర్జీ బ్యాలెన్స్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో మెయింటెనెన్స్ క్యాలరీస్ అనే కాన్సెప్ట్ అసలు ఏంటి అని. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఒక రోజులో మీరు అన్ని పనుల్ని కలుపుకొని మీ బాడీ ఆర్గాన్స్లో చేసే పనుల్ని అన్నింటినీ కలుపుకొని మీరు బతకడానికి మీకు ఎంత కావాలి అని, అంటే బతకడానికి మీరు ఎంత తినచ్చు, ఎంత తింటే మీరు పెరగకుండా తగ్గకుండా అలా మెయింటైన్ అవుతారు శుభ్రంగా అని, దాన్నే మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటాం. సో దీన్నే మనం క్యాలరీ ఇన్ అని కూడా తీసుకోవచ్చు. అంటే క్యాలరీ అవుట్ ఎంత ఉంటుంది మనకి ఓవరాల్ డేలో అన్నది దృష్టిలో పెట్టుకొని మనం క్యాలరీ ఇన్ని డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్. సో ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్లో కూడా చాలామంది ఏమనుకుంటారంటే మనం క్యాలరీ బర్న్ అంటే జస్ట్ ఏదో ఎక్సర్సైజ్ చేసేస్తే అయిపోతుంది క్యాలరీ బర్న్ అని అనుకుంటారు. బట్ దట్ డజంట్ వర్క్ దట్ వే. క్యాలరీ బర్న్కి వచ్చేసరికి ఏంటంటే వీ హ్యావ్ 4 డిఫరెంట్ గ్రూప్స్ అవుతారు, అంటే 4 డిఫరెంట్ డివిజన్స్ ఇన్ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఈ 4 డిఫరెంట్ డివిజన్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ద బేసల్ మెటబాలిక్ రేట్. అంటే నువ్వు ఏ పని చేయట్లేదు, జస్ట్ కూర్చొని పడుకుని ఉన్నావు, ఇంకా నీ బాడీ పని చేస్తూ నువ్వు బతుకున్నావు, దానికి కావాల్సిన ఎనర్జీ. సో చాలామంది తప్పగా తీసుకునేది ఏంటంటే ఈ బేసల్ మెటబాలిక్ రేటే మన ఓవరాల్ ఎనర్జీ అనుకుంటారు, కానీ తప్పు. బేసల్ మెటబాలిక్ రేట్ ఈస్ యూ డూయింగ్ నథింగ్ అండ్ స్టిల్ సర్వైవింగ్ అండ్ యూ స్టిల్ నీడ్ ఎనర్జీ. దట్ ఈస్ బేసల్ మెటబాలిక్ రేట్. సో ఇఫ్ యూ కన్సిడర్ హౌ మచ్ అమౌంట్ విల్ ఇట్ కాంట్రిబ్యూట్ టు యువర్ ఓవరాల్ మెయింటెనెన్స్ క్యాలరీస్, దగ్గర 60 to 70% ఇట్స్ కాంట్రిబ్యూటింగ్. అంటే నువ్వు బతకడానికి, అంటే ఒక 2,000 క్యాలరీలు నువ్వు తింటున్నావు అంటే దానికి 60-70% నువ్వు బతకడానికి కావాలి నీకు. అర్థమైందా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్ ఈస్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్. అంటే ఇప్పుడు నువ్వు ఒక తిండి తింటున్నావు, తినిన తర్వాత అది డైజెస్ట్ అవుతుంది, అబ్జార్బ్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఈవెన్ దో దట్ కమ్స్ అండర్ మెటబాలిజం, బట్ సెపరేట్గా కన్సిడర్ చేస్తారు ఇన్ సైంటిఫిక్ టర్మ్స్ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అని. సో ఈ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ విల్ కంట్రిబ్యూట్ 10%. అంటే నువ్వు తిన్న ఫుడ్ డైజెస్ట్ చేసుకోవడం కూడా నీకు ఎనర్జీ కావాలి కాబట్టి అరౌండ్ ఒక అప్రాక్సిమేషన్ 10% వరకు కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్స్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఆస్పెక్ట్. ఇందాక వీడియోలో చూపించాను కదా, స్టెప్ కౌంట్, మనం నడుస్తూ ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలని చెప్పి చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. దీన్నే నీట్ అంటాం, అంటే నాన్ ఎక్సర్సైజింగ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. షార్ట్ ఫామ్లో సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎక్సర్సైజ్ కాకుండా ఒక రోజులో ఎంత యాక్టివ్గా ఉన్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను, దీనికి ఎనర్జీ బర్న్ అవుతుంది. దిస్ కమ్స్ అంటర్ మై నీట్. నేను కాలు ఇలాగే చేతులు షేక్ చేస్తున్నా, కాలు షేక్ చేసి అలవాటు, దట్స్ ఆల్సో నీట్. దట్ ఈస్ సబ్ కాన్షియస్ యాక్టివిటీ. నువ్వు కాన్షియస్గా కూడా నువ్వు ఎంత యాక్టివ్గా ఉంటావో కూడా దాన్ని కూడా కొంచెం నీట్ కింద కన్సిడర్ చేయొచ్చు. దాన్ని స్టెప్ కౌంట్ టార్గెట్ పెట్టుకుని చేస్తున్నావు. సో దట్ ఆల్మోస్ట్ కంపారిజన్స్ టు డిపెండింగ్ అపాన్ ద బాడీ వెయిట్ అండ్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్స్ యాక్టివిటీ 10 to 15% వరకు ఇట్ కంట్రిబ్యూట్స్. లాస్ట్ కమ్స్ దర్ ఎక్సర్సైజ్. అంటే చాలా మంది చాలా అపోహలు ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేస్తున్నాం కదా, సో మనకి ఫుల్ ఎనర్జీ బర్న్ చేసేస్తున్నాం, మనకి సూపర్ అయిపోతుంది అనుకుంటున్నాం. బట్ ఇట్ డజంట్ వర్క్ దట్ వే. నువ్వు గంట హై ఇంటెన్స్లో చేస్తే you will still contribute only 10 to 15%. అంటే 15% on the higher side to your overall energy expenditure. అంటే ఒక గంట గట్టిగా కష్టపడిపోతే. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ విచ్ యాక్ట్స్ ఫర్ యువర్ మెయింటెనెన్స్, దిస్ ఆల్ యాడ్ అప్. అర్థమైందా? సో బిఎంఆర్ అగైన్ ఇట్ డైరెక్ట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ వెయిట్. అంటే నీ బాడీ వెయిట్ బట్టి అంటే ఒక 70 kgs ఉన్న పర్సన్, ఒక 100 kgs ఉన్న పర్సన్ కంపేర్ చేసుకుంటే 70 kgs ఉన్న పర్సన్ విల్ బర్న్ మోర్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్. 70 kgs on a person will burn less amount of calories when compared to 100 kgs on a person. But the difference between 70 kgs and 100 kgs person, 70 kgs person might be more active and kind of regularly exercising, and the 100 kgs person might be lethargic. That's where the difference between the body composition comes into picture. అర్థమైందా? సో ఇది బేసిక్ ఓవరాల్ అండర్స్టాండింగ్ అబౌట్ మెయింటెనెన్స్ క్యాలరీస్. ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ మనకు అప్రాక్సిమేషన్గా మనం ఎలా కౌంట్ చేసుకోవాలి అంటే మనకి 100 డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి అక్కడ. కాకపోతే దాంట్లో సింపుల్గా మనం ఒక క్యాలిక్యులేటర్ని తీసుకుంటే దిస్ ఈజ్ వాట్ యూ కెన్ యూజ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ వెయిట్ని కేజెస్లో తీసుకోండి. ఇన్ కేస్ ఇఫ్ మై బాడీ వెయిట్ ఇస్ 80 kgs, కేజెస్లో తీసుకొని 22 is a basic base multiplier for us.
దాన్ని యాక్టివిటీ మల్టిప్లేయర్తో మల్టిప్లై చేస్తున్నావు. అంటే నువ్వు ఎంత యాక్టివ్గా ఉన్నావు దానికి ఒక మల్టిప్లేయర్ యాడ్ చేస్తున్నావు. వెరీ బేస్ ఫార్ములా బట్ స్టిల్ యూస్ఫుల్. సో దానికి మన యాక్టివిటీ మల్టిప్లేయర్ కూడా సెడెంటరీ, లైట్ యాక్టివిటీ, మోడరేట్లీ యాక్టివిటీ, వెరీ యాక్టివ్కి మనకి యాక్టివిటీ మల్టిప్లేయర్స్ ఉన్నాయి. ఇవి వీటితో మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు 80 kg మనిషి ఉన్నాడు, ఆడు ఆల్మోస్ట్ 1.45 అంటే మోడరేట్లీ యాక్టివ్, 4 to 6 సెషన్స్ ఆఫ్ ట్రైనింగ్ చేస్తున్నాడు, స్టెప్ కౌంట్ హై ఉంది. సో వాడికి 1.45 అని యాక్టివిటీ మల్టిప్లైర్ వేస్తాం. అంటే 2552 కిలో క్యాలరీ, 2552 కిలో క్యాలరీస్ మనకి క్యాలరీస్ అని వచ్చింది. కానీ దిస్ ఈజ్ జస్ట్ అన్ అప్రాక్సిమేషన్. మనం ఏం చేయొచ్చు అంటే ఈ కిలో క్యాలరీస్ ఏదైతే ఉందో మనకి 2500, దీన్ని ఒక 1 week 2 weeks వరకు తింటూ చూసి మన బాడీ వెయిట్ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే మనం మెయింటెనెన్స్లో ఉన్నామో లేదా అని క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఇట్స్ బేసిక్ ట్రయల్ అండ్ ఎర్రర్. మీరు ఎంత తోపు ఫార్ములా వాడినా సరే మీరు చేయాల్సింది ట్రయల్ అండ్ ఎర్రర్ టు అండర్స్టాండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఆర్ యూ బర్నింగ్. సో ఈ 2552లో ఇప్పుడు మీరు ద మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తే ఒక 1 week పాటు మీరు అర్థం చేసుకుంటే ఎట్లా చేయొచ్చు, ఏంటి దాన్ని ఎలా ఫాలో అవుతున్నప్పుడు మన బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుందని వీళ్ళు గెట్ ఎ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ దట్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎంత అని. ఇట్ కుడ్ బి మోర్, అంటే 25 కంటే ఎక్కువే ఉండొచ్చు, మీ ఫిజికల్ యాక్టివిటీ బట్టి 25 కంటే తక్కువ ఉండొచ్చు. అది అర్థం చేసుకోవాలి కదా ఫస్ట్. దాన్ని బట్టే ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ మీరు అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఫ్యాట్ లాస్కి ఎలాగ వెళ్ళాలి, వెయిట్ గెయిన్ అండ్ మజిల్ గెయిన్కి ఎట్లా వెళ్ళాలి అని అర్థం అవుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ వాట్ యూ హ్యావ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ టు టేక్ థింగ్స్. ఇందాక వీడియోలో నీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఈస్ వన్ కాంపోనెంట్ విచ్ యాడ్స్ అప్. నౌ ఇప్పుడు నెక్స్ట్ ఐఎమ్ యాక్చువల్లీ గోయింగ్ ఫర్ బ్యాడ్మింటన్ సెషన్ విత్ మై ఫ్రెండ్స్. సో దట్ కమ్స్ అండర్ మై ఎక్సర్సైజ్ బికాస్ ఇట్స్ మై కార్డియో సెషన్. ఎస్, నాకు ఇవాళ వెయిట్ ట్రైనింగ్ చేసే మూడ్ లేదు, సో నేను బ్యాడ్మింటన్కి వెళ్దాం అనుకున్నా. సో దట్ కమ్స్ అండర్ మై ఎక్సర్సైజ్ సెషన్. అర్థమైంది కదా? నేను ఈ 4 కలిపితేనే మన మెయింటెనెన్స్ క్యాలరీస్. సో డో నాట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో అడగండి అండ్ స్టే ట్యూన్డ్. ఏ దీపక్, దీపక్ అరే చూడరా, ఇసిరే పర్లేదు నీదే ర్యాకెట్. అరే దీపక్ చూడరా ఇటు. అరే ప్లీజ్ రా. రాహుల్ కూడా వస్తున్నాడంట, హీరోని వీలోకి ఇంటిగ్రేట్ చేద్దాం రాహుల్ గారిని. వస్తున్నాడా? చూస్తాను అన్నాడు. రాని ఆయన ఇంటిగ్రేట్ చేద్దాం. దీపక్ హాయ్ దీపక్. అరే ప్లీజ్ రా దీపక్, చూడు దీపక్ నీకు వ్యూవర్షిప్ పెంచుతాను దీపక్. కాదు ఏంటిది టీవీ 9లో దేంట్లో దొరికినట్టు. అరే ఐ ఆమ్ యువర్ డాడ్ రా. ఇఫ్ యువర్ బ్యాడ్ ఐ ఆమ్ యువర్ డాడ్. పద టైం అవుతుంది. సర్లే. ఆఫ్టర్ 1.5 hours ఆఫ్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్ ఇది పరిస్థితి. అండ్ మధ్యలో మన హీరో ఆయన రాహుల్ విజయ్ వచ్చారు. అరే దీపక్, మన హీరో గారు ఫిట్నెస్ చూడండి అసలు. Now came home, badminton session అయిపోయాక. So anyhow, I hope you enjoyed the video and learned something out of it. Let's meet again. Please like, share and subscribe to my channel. And signing off, Vishwa.